డాక్టర్ రాధేయ సాహితీ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. కాలం ఆ కవిపై దుఃఖాన్ని గుమ్మరించింది. తీరని ఆ దుఃఖం రెండు స్మృతి గీతాలను ఆలపించింది. డాక్టర్ రాధేయ ఆత్మవేదన కవి. కొడుకు వియోగంలో విడువబడ్డ ఓ తండ్రి ఆత్మవేదన. ఇది మరో రుద్రగీతం. అజేయుడిలోని ఓ ఖండిక మీకోసం. డాక్టర్ రాధేయ గారి అజేయుడిలోని రెండవ ఖండిక. సతీష్, మట్టి దుప్పటి కింద నువ్వు అచేతనంగా నిద్రిస్తున్న దృశ్యాన్ని తలుసుకున్నప్పుడల్లా ఈ గుండెల్లో రేగుముళ్ళొకటి దిగబడినంత దుస్సహమైన దుఃఖం నాది. జన్మ జన్మల మన రుణానుబంధం నీ అర్ధాంత ఆకస్మిక నిష్క్రమణమా? ఇది నాకు అంతుబట్టని బ్రహ్మరహస్యం. తడిలేని కన్నీళ్ల తపోభూమికి నీ పయనమా? ఆగమనం నిష్క్రమణం మాత్రమే నీది. నీ త్యాగపు పూదోటలో మేము. ఈ శాపగ్రస్త రాధేయుడికి కన్నా నువ్వెందుకు కొడుకై పుట్టావు? నీ జ్ఞాపకాలన్నీ గాయాలై నన్ను కుల్లబొడుస్తున్నాయి. నీ స్మృతులన్నీ చుట్టుముట్టి మా బతుకును దినదిన గండం చేస్తున్నాయి. ఎందుకోసం? ఎవరి కోసం? ఏ లక్ష్యం కోసం ఈ బతుకును పొడిగించుకుంటూ సాగాలి? ఆయాచిత వరాలు, అందలాలు నువ్వెప్పుడూ కోరుకోలేదు కదా నాన్న. కష్టాన్నే ఎంతో ఇష్టంగా ప్రేమించావు. అమ్మ లేదని బాధపడొద్దు నాన్న, నీకు నేనున్నాను. నీ కవిత్వానికి నేను తోడున్నాను. ఇక నుంచి మన అవార్డుకు నేనే అండగా నిలుస్తానని అభయమిచ్చి హడావుడిగా వెళ్ళిపోయావెందుకు బాబు? నువ్వు నా కళ్ళ ముందే లేకుంటే ఈ కవిత్వం నన్ను నడిపిస్తుందా? మన అవార్డు నన్ను బతికిస్తుందా చెప్పు? నిజం సతీష్, వైద్యులు అన్నట్లు నిజంగా నువ్వు పోరాట యోధుడివే. ఓడిపోతానని తెలిసి కూడా అస్త్ర సన్యాసం చెయ్యని ధీరుడివి. ఆఖరి శ్వాస వరకు యుద్ధం చేస్తూనే వీర మరణం పొందిన యోధుడివి నువ్వు. అజేయుడివి నువ్వు. నేనే పిరికివాణ్ణి, సగటు మనిషిని తండ్రి. ఈ బతుకు మాత్రం నాకెందుకయ్యా?